జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మణిపూర్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుండదు. ఓరేనైనా నువ్వు ప్రతి న్యూస్ కూడా నువ్వు బాగుండదు అని అంటావరా అని చెప్పి మీరు అనుకుంటారేమో. న్యూస్ బాగుండదు అనిపిస్తేనే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. లేకపోతే ఈ చెత్త న్యూస్ అంతా తీసుకొచ్చి మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితులు కూడా అనుకోను. దానివల్ల మీకు టైం వేస్టే, నాకు టైం వేస్టే. ఏమంటారా? సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. బీరేన్ సింగ్ మణిపూర్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారన్నమాట. ఈయన మణిపూర్ ముఖ్యమంత్రిగా ఈ బీరేన్ సింగ్ పదవి బాధ్యతలు చేపట్టక ముందు మణిపూర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటా ఉన్నది. మణిపూర్లో ఎక్కడ చూసినా ఈ పాపీ పంట అంటారనమాట. పాపీ పంట అంటే గసగసాలు అంటారు కదా, మన వాళ్ళ గసగసాలు అంటే తెలుసు, దాన్నే పాపీ అంటారనమాట. ఈ పాపీ వ్యవసాయం చేస్తూ వచ్చారు. మణిపూర్ మొత్తం కూడా ఈ కొండలు అదేవిధంగా అడవులతో నిండిపోయి ఉంటుంది. దీంతో మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ కుకీ ప్రజలు ఇక్కడ ఈ పాపీ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది చట్టరీత్యా అతిపెద్ద నేరం. మీకు తెలుసో లేదో, ఈ గసగసాల నుంచి, అంటే చెప్పే కదా ఈ పాపీ పంటనే గసగసాల పంట అని కూడా అంటారు. ఈ గసగసాల నుంచి డ్రగ్స్ తయారవుతాయి, అదేవిధంగా నల్ల మందును కూడా తయారు చేస్తారు. కాబట్టి ఇది చట్టరీత్యా చాలా నేరం. ఇది ఇందుకు ఈ పంటను కనుక పండించినారంటే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇకపోతే మొదటగా ఈ పాపీ పంటను పండించి దాని నుంచి ఓపియము, మోర్ఫిను, కోడైను, హెరాయిను, ఆక్సికోడైను అనబడే ఈ మత్తు పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. అంటే డ్రగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మయన్మార్ నుంచి మణిపూర్లోకి అక్రమంగా వలస వచ్చేటువంటి ఈ కుకీ ప్రజలు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 7,000 ఎకరాలలో ఈ పాపీ పంటను అయితే సాగు చేస్తూ ఉన్నారు. 7,000 ఎకరాల్లో పండిస్తూ ఉన్నారంటే అప్పటికి దానివల్ల ఎంత అనర్థం జరుగుతూ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఇలా సాగినటువంటి ఈ పాపీ పంటను మయన్మార్కు పంపించి అక్కడ డ్రగ్స్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ డ్రగ్స్ను మణిపూర్కు తీసుకొని వచ్చే దేశవ్యాప్తంగా దాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. 2017 వరకు ఇలా ఈ మయన్మార్లో ఉన్నటువంటి ఈ కుకీ ప్రజలు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. ఎందుకంటే అప్పటి వరకు మణిపూర్లో ఉన్నది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి. మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానా. కానీ 2017లో మణిపూర్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విజయం సాధించడంతో మొదటిసారి ఈ బీరేన్ సింగ్ మణిపూర్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేసినాడు. ఇకపోతే మణిపూర్ విషయాలన్నీ తెలిసినటువంటి ఈ బీరేన్ సింగ్ తాను ముఖ్యమంత్రి కాగానే వార్ ఆన్ డ్రగ్స్ మిషన్ అనే ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించినాడు. అంటే డ్రగ్స్ మీద యుద్ధం అన్నమాట. ఇకపోతే మణిపూర్లో సాగవుతున్న ఈ పాపీ పంటలను పూర్తిగా ధ్వంసం చేయించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మణిపూర్ మొత్తం కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా గాలించి మరీ ఈ పాపీ పంటను తగలబెట్టించడం స్టార్ట్ చేశాడు. ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా కటకటాల్లో తోసి మరీ ఈ పాపీ పంట మొత్తం కూడా ధ్వంసం చేసి పారేశారు. ఇకపోతే ఈ పాపీ పంటను పండించకుండా మణిపూర్ అంతటా కూడా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మయన్మార్లో తయారయ్యేటటువంటి డ్రగ్స్ను భారతదేశంలోకి రాకుండా, అంటే వాటిని మన భారతదేశంలోకి రానికుండా గట్టి చర్యలు అయితే చేపట్టినారు. మణిపూర్ పోలీసులతో ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ పనుల్లో ఏందయ్యా అంటే మయన్మార్ నుంచి అక్రమంగా డ్రగ్స్ను ఈ భారత్లోకి రాకుండా చూసుకోవడమే. అర్థమవుతుందా? ఎంత గట్టి చర్యలు చేపట్టినారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కోపంతోనే ఈ 2 సంవత్సరాల క్రితం ఈ కుకీ ప్రజలు అల్లర్లు అయితే సృష్టించారు. అంటే వాళ్ళ కడుపు మీద కొట్టినాడు, దెబ్బ పడింది, బాగా ఆదాయం వచ్చాను ఉంటుంది. ఈ అక్రమార్జన అంతా కూడా దెబ్బ తగిలేతలకి ఇంక వాళ్ళకంతా కడుపు మండిపోయి ఇంక గొడవలు స్టార్ట్ చేశారు. అనేక మంది మైతీ ప్రజలను ఊచకోత కోసారు. ఇక్కడ మైతీలు అంటే హిందువులు అన్నమాట, కుకీలు అంటే క్రిస్టియన్లు. వీళ్ళందరూ కూడా ఈ మయన్మార్ నుంచి వచ్చే వీళ్ళంతా కూడా. అప్పట్లో ఈ మణిపూర్ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే శాంతి భద్రతలు అన్నీ కూడా మళ్ళీ ఒక కొలిక్కి అయితే వస్తున్నాయి. అది సరే, అయిపోయింది, అంతా సలబడిపోయింది. ఈ బీరేన్ సింగ్ ఇంకేం చేస్తాడులే అన్న ఆలోచనతో ఈ కుకీలు మళ్ళీ ఏం చేశారంటే ఈ పాపీ పంటను సాగు చేయడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అనేక ఎకరాలలో ఈ పాపీ పంటను పండించడం స్టార్ట్ చేశారు. కానీ మణిపూర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ బీరేన్ సింగ్ మాత్రం ఊరుకోలా. తనకు ఏం జరిగినా సరే మణిపూర్ను మాత్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దానని చెప్పేసి శపథం చేసి మళ్ళీ వార్ ఆన్ డ్రగ్స్ మిషన్ను ప్రారంభించాడు. కేంద్ర బలగాల సాయంతో ఈ పాపీ పంటలను మొత్తాన్ని కూడా మళ్ళీ తగలబెట్టించాడు. అంటే మీరు ఎన్నిసార్లైనా రండి, ఎవరు తగ్గేది లేదన్నట్టు అన్నమాట. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ పంటను సాగు చేస్తున్నటువంటి కుకీల పైన
కఠినమైన సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయించాడు. ఏం జరిగినా వెనక్కి తగ్గేదే లేదని చెప్పి స్పష్టం చేశారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మణిపూర్లో జరిగినట్టు అల్లర్లో మరే రాష్ట్రంలో కూడా జరిగిన అక్కడ ఉండే ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు మనకెందుకులే ఈ గోలని చెప్పేసి అనుకో సైలెంట్గా ఉండు. అవునా కదా? రాష్ట్రం తగలబడి పని ఏడైనా సావని ఏమన్నా అది డ్రగ్సే కదా వచ్చేది, రాని నాశనం అయిపోయేది వాళ్ళు అన్నట్టు ఏం కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అవునా కదా? కానీ ఈ బీరేన్ సింగ్ ఒక నిఖార్సైనటువంటి జాతీయవాది, పైగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అందుకే తనకేమైనా పర్వాలేదు, తన రాష్ట్రం మాత్రం బాగుపడాలని చెప్పేసి ప్రాణాలకు తెగించి మరి ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాడు. నిజంగా ఇటువంటి వాళ్ళ మూలంగానే మన దేశం ఈ మాత్రమైనా కూడా మిగిలి ఉన్నది. లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఎప్పుడో నాశనం అయిపోయాడు. అవునా కదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కూడా అన్నీ చూసి చూడనట్టు కూడా సైలెంట్గా ఉంటా వచ్చారు. ఎందుకంటే ఆ కుకీలు ఎవరు? క్రిస్టియన్లు. వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు కావాలా, అది మ్యాటర్. చూడండి ఆయన, మనకు తెలియకుండానే చాలా జరుగుతున్నాయి మనకు వెనకనే. ప్రతి ఒక్కటి మనకు తెలుసుకోవాలా, మంచి ఏంది చెడు ఏంది అనేది 10 మందికి తెలియజెప్పాలా. అవునా కదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే నేను అంత సంతోషంగా ఫీల్ అవుతా. ఎందుకంటే చూడు, మనం చెప్పిన న్యూస్ని వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారని. అవునా కదా? ఓకే, ఇకపోతే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. జై శ్రీరామ్.